హాయ్ నమస్తే అండి, వెల్కమ్స్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఈ వీడియోలో టమాటా రైస్ అయితే చూపించబోతున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. సింపుల్గా మరింత టేస్టీస్ రెసిపీస్ అయితే నేను చూపించబోతున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడనట్లయితే మీకు బాగా అర్థమవుతుందండి. కొందరైతే టమాటా రైస్ చాలా చేయడం కష్టం అనేవాళ్ళు చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉండేట్లుగా నేను చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే కడాయి పెట్టి కడాయి మీద నూనె వేయాలని, నూనె వేడయ్యాక ఆవులు జీలకర్ర రెండు మిక్స్ చేసి వేయాలి. తర్వాత అయితే కనుక వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, ఆనియన్స్ అన్నీ వేసి బాగా దోరగా వేయించుకోవాలండి. నేను చూపించిన విధంగా మీరే చూస్తున్నారు కదా. నేనేమేమో అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు తప్పకుండా చూడండి. తర్వాత అల్లం పేస్టు, కొంచెం కరివేపాకు బాగా గోల్డ్ కలర్ వచ్చేలాగా చేయాలండి. తర్వాత అయితే కనుక చూడండి టమాటాని యాడ్ చేస్తున్నాను. టమాటా యాడ్ చేసి లో ఫ్లేమ్లోనే మీరు పెట్టుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. తర్వాత అయితే సాల్ట్ యాడ్ చేసుకొని చూడండి బాగా ఆయిల్ అయితే కనుక సపరేట్ అవుతుందన్నమాట. సపరేట్ అయిన తర్వాత కొంచెం పసుపు పొడి, కొంచెం మిరప్పొడి, కొంచెం గరం మసాలా అన్నీ వేసి బాగా మిక్స్ పెట్టాలండి. మసాలా అంతా వేసి మిక్స్ పెట్టి తర్వాత అన్నం అయితే వేడివేడి అన్నం సపరేట్గా చేసుకున్నాను. ఆ అన్నం వేసి లాస్ట్లో కొత్తిమీర సర్వ్ చేసుకుంటే టమాటా రైస్ రెడీ. చూసారు కదండి మీరే. చాలా వేడివేడిగా, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా 5 మినిట్స్లో అయితే ఈ టొమాటో రైస్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. లంచ్ బాక్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా మనం ఈ టొమాటో రైస్ని యాడ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే వంట అండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.